ఏం పాపం చేసుకున్నామో మళ్ళీ బొత్స తన నత్తిపోకోడి కవర్లు చేత్తో పట్టుకుని వచ్చేసాడు. అదే మైక్ ఓ ట్రాన్స్లేటర్ని పెట్టుకోవయ్యా మగడా అంటే ట్రాన్స్జెండర్లా గోల చేసి మా ప్యానల్ తోడేస్తా ఉన్నాడు. అసలు ఏం చెప్పాలని వచ్చాడు, ఏం చెప్తాడో మనకి ఏం అర్థం అవుతుందో ఆ దేవుడిది భారం. సరే వచ్చాక తప్పుతుందా మరి? ఆయన గారిని పలకరించిపోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఈలోగా ఇదిగో సత్యబాబు మొదలెట్టు నీ నత్తి కబుర్లు. కొంత కామాలు పులి స్టాపులైనా చూసుకో, మాకు అర్థమై సావదు. సరేనా? మొదలెట్టు. మీరు అత్యుత్సాహంతున్నారు. బాలేటోడివే, అర్థం అవుతుందో లేదో అని నీరు గారిపోయి ఉంటే అత్యుత్సాహంతో ఉంటున్నావు అంటావు. ఎందుకు బొత్సా? నీ ముందుకు వచ్చిన తర్వాత ఉత్సాహమే ఆవిరైపోతుంది కదా, ఇంకా అత్యుత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? అదేం లేదు కానీ ఇదిగా మ్యాటర్లోకి రా సత్యబాబు. ఇంతసేపు నేను మాట్లాడిన 7-8 నిమిషాలు 10 నిమిషాల్లో పేరు మాత్రం తప్పని చెప్పాను నీకు. నువ్వు మార్చుకో, కానీ ప్రోగ్రామ్ తీసుకురా. పార్కుని సెంట్రల్ యూనివర్సిటీని ఎన్టీ రామారావు పేరు మార్చి తీసి రాజశేఖర్ పేరు పెట్టి యూనివర్సిటీ మూసిలేదు కదా, మూసావు యూనివర్సిటీని. చెప్పు. ఇప్పుడు ఆగ్రహం చెప్పాను కదా, పేరు మార్చుకుని వాళ్ళకి ఆ కార్యక్రమం అందించినట్టు చేయండి. మీ ఫ్యాషన్ మీరు కొనసాగించుకోండి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు పైరు భూమికి కూడా ఇది లాబరేటరీకి కూడా పేరు పెట్టుకోవాలి. మేము కాదనలేదే, పెట్టుకోండి. ఎవడొద్దాడు లాబరేటరీకి? ఎన్టీఆర్ భూమి పథకం అది ఉండేది కదా లాబరేటరీ పథకం. మేము వద్దన్నా, పెట్టండి. మీకు ఫ్యాషన్గా ఉండి ప్రతి ఆమాకు కోసం చేసుకోండి. అడిగిన ప్రశ్న ప్రశ్న పనికి రావాలి. ఓ సోసు బొత్స, ఏంది నీ నత్తి చేష్టలు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ పేరు పెట్టుకుని ఏం సాధించారు? మళ్ళీ పేరు మారిపోయిందిగా. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. ఎవరొద్దన్నారో అంటావేంది? కొందరు మహానుభావులు పేర్లు పెట్టాక వాటిని మార్చకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీ జగన్ మార్చి పారేయడం, దానికి నువ్వు తుత్తు అంటూ సమర్థించడం బాగానే ఉంది. ఏమీ బాగాలేదు, అసలు బాగానే లేదు మీ పద్ధతి. ఇంతకీ 3 రాజధానులనే డ్రామాకే కట్టుబడి ఉన్నారా, లేదంటే అమరావతి మీద మీ స్టాండ్ ఏమిటో చెప్పు. అమరావతి రైతులే చెప్తారు మా పార్టీ స్టాండ్ ఏంటి. నేనెందుకు? రైతులే చెప్తారు. ఆ రైతుల స్టాండ్ ఏదైతే రైతులకు ఆమోగ్యంగా ఉంది, మాకు బాగా ఉంది, దీనివల్ల మాకు మేలు జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది అని రైతులు కోరుకుంటే ఓకే, అంతే కదా. రైతులకు వచ్చి నష్టం వస్తుందంటే మాట్లాడతాం. రైతులు అమ్మమ్మ మాకు బ్రహ్మాండంగా వస్తుంది అంటే మేము ఎందుకు మారుతాం? తెలుస్తుంది. 2 రోజులు ఆగితే తెలుస్తుంది. కూటమి కనుక అదే చెప్తాను కదా. బాబాపురం చూశాను. బాబాపురం ఏపట్ల అదే అలాంటి మన జిఎంఆర్ వాళ్ళు ఆ రోజు మేము శంకుస్థాపన చేసినప్పుడే అవలంటి డేట్ అనౌన్స్ చేశారు. చేసి 4 రోజుల ముందే మేము దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దానికి తగ్గ భూసేకరణ చేసాము, దానికి తగ్గ పెర్మిషన్లు తెప్పించాము, అన్నీ మేము చేసి ఇచ్చాము. వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ సంస్థ వచ్చి సర్వాంగంతో కడుతుంది. అమరావతి గురించి చెప్పవయ్యా స్వామి అంటే అదేదో చెబుతావు బొత్స. నీ నత్తికి నా తిక్కకి సరిపోయింది. నాకేమో దేవుడు ఓర్పు సహనం ఇవ్వలేదు, నీకేమో 4 మందం ఇచ్చాడు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో బలేగా వెళ్ళిపోతా ఉన్నావు. నిన్ను ఎయిర్పోర్ట్ గురించి ఆవిడడిగాడు. అమరావతి రాజధానిగా ఉంటుందా ఉండదా? ముందు అది చెప్పమంటే నత్తి పురాణం చెబుతావేం? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఐడెంటిఫై చేసి దీన్ని వచ్చి చేశాము. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కనీసం భూసేకరణ కూడా చేయలేకపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం భూసేకరణ కంప్లీట్ చేసి దానికి కావాల్సిన అవసరాలన్నీ, దానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి అది శంకుస్థాపన చేసి దాని టైం బౌండ్ కూడా ఫిక్స్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆ నేపథ్యంలోనే ఆ సంస్థ ఏదైతే జిఎంఆర్ సంస్థ ఉందో వాళ్ళకి కూడా ఈ ప్రాంతం పట్ల వారు ఈ ప్రాంతానికి వారి స్వస్థలం అవడం వల్ల
ఈ ప్రాంత ప్రజలు వాడుకున్న మక్కువతో దాన్ని త్వరితగతిగా చేయాలనే ఆలోచనతో ఏదైతే టైం మోడ్లో ఇచ్చారో ఆ టైం మోడ్లోనే ఆ కార్యక్రమాన్ని చేస్తుంది ఆ సంస్థకి మా అభినందనలు. సంస్థ అభినందనలు అని ఈ 2 మాటలు తప్ప నాకు ఏమీ అర్థం కాలేదు బొత్స. మధ్య మధ్యలో రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి అన్నావు కానీ క్లారిటీ లేదు. ఏదైతే ఏందిలే, ఏదో చెప్పాలని వచ్చి ఏదో చెబుతా ఉన్నావు కానీ రాజధాని మ్యాటర్లో మీ పార్టీ స్టాండ్ ఏంటి? మళ్ళీ 3 రాజధానులు డ్రామాని పట్టుకుని అలాడతారా? అమరావతిని రాజధానిగా ఒప్పేసుకుంటారా? ముందు అది చెప్పవయ్యా నత్తిరాజా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైనా నిబంధనల ప్రకారం న్యాయం ప్రకారం చట్టం ప్రకారం చేస్తారని ఎవరైనా విశ్వసిస్తారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయకత్వంలో ఎందుకు ఖండించట్లేదు? అది కాదని చెప్తున్నాం కదా మేము, అది కాదు అని చెప్తున్నాం కదా. ఆ చెప్తున్నప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చి మరి ఆ కార్యక్రమాలు ఏం చేయాలి? అంతకుముందు ప్రభుత్వం ఒక విషయం అండి, అంతకు ముందున్నప్పుడు ప్రభుత్వంలో డైరీల నుంచి వచ్చిన నెయ్యిని, అంతకుముందు ప్రభుత్వం పెట్టిన ధరని, దాంట్లో వ్యత్యాసాలని, దాంట్లో ఏమైనా మార్పుల్ని, ఏదైనా ప్రకార మార్పులు వచ్చాయనుకోండి అప్పుడు మాట్లాడచ్చు. కాదు కదా, సేమ్ జరుగుతున్నప్పుడు ఏ రకంగా మీరు నిందిస్తారు? ఏదో బురదలుదాము, బురద తల్లి వాళ్ళందరినీ దోచుకొని చూపెడతాం, మేమే సత్యులు అనుకోండి, మాకే మచ్చలు లేవు, మా బట్టలు గట్టిగా వేసుకున్నాం అనుకుంటారుగా. ఒళ్ళంతా మచ్చలు పెట్టుకొని ఊరే మచ్చలు ఉందంటారుగా. తూ అని వస్తా ఉన్నవేందు బొత్స, తప్పు కదూ. ఓహో, కల్తీ నెయ్యి గురించి కూడా నీకు డప్పు నువ్వే కొడుతున్నావా? కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు నోళ్లు లేవా? పోయి నీ నత్తి భాషలో నువ్వే వాళ్ళని గొప్పోళ్ళని సర్టిఫికెట్ ఇయ్యాలా? ఏదో మచ్చలు అంటా ఉన్నావు, ఎవరికి ఉన్నాయి ఏంది మచ్చలు? ఆ లెక్కన వైసీపీ నేతలందరికీ ఉన్నాయిగా అవినీతి మచ్చలు. అలా చూస్తే మీ బాసు ఒంటి నిండా అవినీతి మరకలైపోచ్చా. వెళ్ళి ఇదిగో ఓ లీటర్ తేనె 4కి రాసుకుని రా, అప్పుడైనా ఈ నత్తి తగ్గుద్దేమో. చెప్పినంత వరకు సాలేపోచ్చా, వెళ్ళిరా.